టీటీడీ తీసుకోవాలి. మనం 50 ఎకరాలు తీసుకుంటే ఆ భూమికి బదులు భూమి మనం టీటీడీ భూమి ఇద్దాము బిట్లుగా అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళాం. అందులో భాగంగానే ఈ 20 ఎకరాలు ఏదైతే ఉందో, ఈ 20 ఎకరాలని ముంతాజ్ హోటల్కి ఏదైతే ఉందో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఆ హోటల్కి సంబంధించిన యాజమాన్యంతో వాళ్ళని అమరావతికి పిలిపించి ముఖ్యమంత్రి గారు సుమారు 1.5-2 గంటలు వాళ్ళని కన్విన్స్ చేసి మీరు ఆ పవిత్రమైన స్థలంలో మీరు ముంతాజ్ హోటల్ కడటానికి వీల్లేదు, ఇది హిందువుల యొక్క మనోభావాలకి దెబ్బతింటుంది కాబట్టి మీరు రోడ్డుకు ఆ పక్కన ఉండేటువంటి టీటీడీ ల్యాండ్ని మీకు ఇస్తారు, అది మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము అప్పటికే 25-30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ భూమి మీద, ఆల్రెడీ సెల్లార్లు అయిపోయినాయి, గ్రౌండ్ ఫ్లోర్ దాకా వచ్చేసాము, మాకు చాలా నష్టం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు అయినా సరే మీరు బేర్ చేయండి, మేము ఆ సైడ్ అయితే మాత్రం 1 ఇంచు కూడా ఇవ్వటానికి వీల్లేదు ప్రైవేట్ వాళ్ళకి, అది టీటీడీకే ఉండాలా, అది 7 కొండలు ఒక భాగం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. సో దాంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి రోడ్డుకు ఆ పక్క ఉన్నటువంటి 20 ఎకరాలు మాకు ఇచ్చేయండి అని అంటే, అప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఎదురుగా ఉన్నటువంటి రోడ్డుకు ఆ పక్క ఉన్నటువంటి ల్యాండ్లో మనం ఈ 25 ఎకరాలు ఇచ్చేసి ఏదైతే టూరిజంలో ఉన్నదో రోడ్డుకు కొండకు ఆనుకొని దాన్ని మనం టీటీడీ తీసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ విధంగా క్యాబినెట్లో పెట్టి పాస్ చేసి వాళ్ళకి ఇంకా అదన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది, ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ లోపల కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని ముంతాజ్ హోటల్కి? మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర చల్లుతానంటారు, అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు, ఇదేనా రియల్ ఎస్టేటా? 7 కొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము, అంత పవిత్రమైన స్థలం అది, దాన్ని 1 ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు, టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరు ఇచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి, ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు మీరు? దాన్ని చెప్పండి ముందు. మీరు ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు